తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో మంటలు అదుపులోకి వచ్చాయన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ప్రమాదంపై తమకు ఉదయం 10 గంటలకు సమాచారం వచ్చిందంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడి నుంచే ఆపరేషన్ జరుగుతుందని చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్స్ ఉంటాయన్నారు డీసీపీ. ఏమేం తగలబడ్డాయో స్పష్టత లేదని వివరించారు. 5 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను పూర్తిగా అదుపు చేశామన్నారు. ప్రమాదం జరిగినప్పుడు 4 ఉద్యోగులు లోపలున్నారని, వార్డు బాయ్ మంటలు గమనించి ఆపే ప్రయత్నం చేశాడని తెలిపారు. మంటలు గమనించి వారు సురక్షితంగా బయటకొచ్చారన్నారు డీసీపీ శిల్పవల్లి. ఇప్పుడు జరిగిందైతే ఇది మనకి యాక్సిడెంట్ జరిగిందైతే ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం ఎఫ్ఎస్ఎల్ లో అన్ని అవే ఉంటాయి, కానీ దేనికి సంబంధించి ఎక్కడున్నాయో ఇంకా మనకు అప్పుడే తెలియదు. ఫస్ట్ ఫ్లోర్ లో అయ్యాయి. దెర్ ఆర్ వేరియస్ సెక్షన్స్ ఇన్ దాట్. కెమికల్స్ ఏం లేవు. కెమికల్స్ లాంటివన్నీ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. నార్కోటిక్స్, కెమికల్స్ అండ్ టాక్సికాలజీ అని సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. That is not our priority. Our priority is to get the fire extinguished preliminarily. అలాగే ఎవరైనా ఉన్నారా, లోపల ఇరుక్కుపోయారా అనేది చూసాము. దెర్ ఇస్ నోబడి. ముందు ఉన్న ఫైర్ ని, స్మోక్ ని కంటైన్ చేయడము బేసిక్ ఇంటెన్షన్. సో దట్ వాట్ ఎవర్ ఎవిడెన్స్ వీ కెన్ ప్రిజర్వ్, ఉన్న వాటిని కూడా ఈ స్టేజ్ లో కూడా బయటకు తీసుకొచ్చి ఎట్లా అయితే ప్రిజర్వ్ చేయగలమో అది కూడా ఆలోచించి చూస్తున్నాం. ఫైర్ సేఫ్టీ అండ్ ఆల్ ఎక్విప్మెంట్ ఇస్ దేర్. నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. దాదాపు 2 గంటల పాటు శ్రమించిన ఫైర్ సిబ్బంది దట్టమైన పొగలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. 10 కేసుల్లో సీజ్ చేసిన సీజ్డ్ ప్రాపర్టీ గదిలో అగ్ని ప్రమాదంపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే లోపల దట్టమైన పొగల్ని కూడా అదుపులోకి అయితే తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం పూర్తిగా పరిస్థితి మాత్రం అదుపులో ఉందని మనం చెప్పుకోవాలి. ప్రధానంగా ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన దాంట్లో ఎక్కడైతే పలు కేసుల్లో సీజ్ చేసిన ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన గదిలోనే ఈ అగ్ని ప్రమాదం జరగడంపై అనేక అనుమానాలు అయితే లేవనెత్తిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే కేవలం సీజ్డ్ ప్రాపర్టీ గది ఒక్కటే ఎందుకు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది అనేది ప్రస్తుతం అధికారులు కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసుల్లో ఏవైతే అనుమానాస్పద మృతులు కావచ్చు, లేదా మర్డర్లు కావచ్చు, కొన్ని సంచలనం రేపిన కేసులు కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించిన దాంట్లో చాలా వరకు ఆ ఎవిడెన్స్ అంతా కూడా ప్రస్తుతం ఎఫ్ఎస్ఎల్లోనే ఉండడం జరిగింది. కేవలం తెలంగాణ ఒకటే కాదు, మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో కూడా కొన్ని ఎవిడెన్స్ ఈ ఎఫ్ఎస్ఎల్కి వచ్చినట్లుగా కూడా మనకు తెలిసింది. ఎందుకంటే దేశంలోనే 2వ స్థానంలో హైదరాబాద్కు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ స్థానాన్ని దక్కించుకొని ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఎఫ్ఎస్ఎల్కి అనేక రకాల కేసులకు సంబంధించిన ఎవిడెన్స్ వచ్చినట్లుగా మనకు తెలిసింది. ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్నారు, దాదాపు సీజ్డ్ ప్రాపర్టీస్కి సంబంధించిన గదిలోనే ప్రమాదం జరగడం, అందులో ఉన్న దాదాపు 40 నుంచి 50కి పైగా కంప్యూటర్లు పూర్తిగా ఏవైతే సీజ్డ్ చేసిన ప్రాపర్టీస్ సంబంధించిన దాంట్లో ఉన్న కంప్యూటర్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి అని చెప్తున్నాడు. అలాగే హార్డ్ డిస్కులు సైతం కూడా పూర్తిగా దశమైపోయాయి అనేది ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరి ఆ కేసులకు సంబంధించిన పరిస్థితి ఏంటనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే చాలా వరకు నిందితులను కోర్టులో నేరం రుజువు చేయించడానికి అవసరమైన ఎవిడెన్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఈ ఎఫ్ఎస్ఎల్ దగ్గరనే ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించిన ఎవిడెన్స్ని నిరూపించడంలో మరి తదుపరి అధికారులు ఏం చేస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే కోర్టులో వాటికి సంబంధించిన అన్ని రకాల ఎవిడెన్స్ కోర్టు ముందు ఉంచాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ప్రస్తుతం పూర్తిగా కాలిపోయాయి. ఆ కేసుల పరిస్థితి ఏంటి ఒకటి, అలాగే కేవలం సీజ్డ్ ప్రాపర్టీ గదిలోనే అగ్ని ప్రమాదం జరగడం వెనుక ఉన్న అనుమానాలు, వీటిపైన ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు ఆ గది మొత్తం కూడా అధికారులు చెప్తున్న దాని ప్రకారం కూడా చూస్తే ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాపర్టీ కూడా కాలిపోయాయని చెప్తున్నారు. కేవలం ఐరన్కి సంబంధించిన ప్రాపర్టీ తప్ప మిగతా అన్నీ కూడా కాలి బూడిద అయిపోయాయి అనేది ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఒకవైపు మనకు కనబడుతుంది.